హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ విహానిక అఫీషియల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు అయితే నా బర్త్డే కదండి. ఇంకా ఎర్లీ మార్నింగే లేసి రూమ్లన్నీ క్లీన్ చేసుకుని బాల్కనీ అయితే క్లీన్ చేసుకొని ఇంకా పాయసం అయితే ప్రిపేర్ చేసి మా బాబుని అయితే స్కూల్కి పంపించానండి. వాడికైతే లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేశానండి. వంట అయితే ఏం చేయలేదు, ఎందుకంటే మా హస్బెండ్ అయితే ఈరోజు లంచ్కి ఇంటికే వస్తానైతే చెప్పాడండి. అందుకని వంట అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయితే నాకు చికెన్ ఇంట్లోనే ఇచ్చేసి వెళ్ళిపోయాడండి. యాక్చువల్లీ ఈరోజు అయితే దమ్ బిర్యానీ ప్రిపేర్ చేద్దామని అయితే అనుకున్నాను ఫ్రెండ్స్. బట్ మా హస్బెండ్ అయితే దమ్ బిర్యానీ వద్దు, నార్మల్గా కర్రీ అనేసి ఆయిల్ రైస్ అయితే చేసేయమన్నాడు ఫ్రెండ్స్. ఇంకా దాంతోపాటు ఇంకా లెగ్ పీసులు కూడా తెచ్చారండి. టైం వచ్చేసి 11:30 అయితే అయిందండి. ఇప్పుడే వంట అయితే స్టార్ట్ చేశాను. బట్ మా హస్బెండ్ వచ్చేసరికి ఇవన్నీ కంప్లీట్ అయితే అవ్వవు అని కొంచెం అయితే టెన్షన్ ఉందండి. ఇంకా పాపను చూసుకుంటూ చేయాలంటే కొంచెం ఇబ్బందే కదండి. మా పాప అయితే అసలు పడుకోవట్లేదు ఈ మధ్య. డే టైం అంటూ నిద్ర అయితే అస్సలు పోవట్లేదండి. ఇంకా సో తను చూసుకుంటూ ఈ వంట అవన్నీ చేయాలంటే కొంచెం, మా పాప అయితే వంట అస్సలు చేయనిట్లేదు ఫ్రెండ్స్. బాగా ఏడుస్తుంది చూడండి గైస్. ఎత్తుకొని వంట చేయాలంట వీళ్ళకి. చూడు, అస్సలు వంట అంటే చేయనియట్లేదు ఫ్రెండ్స్. ఒకటే ఎత్తుకొని ఒకటే ఏడుస్తుంది బాగా. కత్తలే హాయ్ చెప్పు వాళ్ళకి, వీళ్ళకి హాయ్ చెప్పవా. కర్రీ అయిపోయిందండి. ఇంకా లెగ్ పీసెస్ అయితే బాయిల్ చేసి వాటిని అయితే డీప్ ఫ్రై అయితే చేయాలండి. నేను వంట వచ్చేసి 11:30కి అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా వంట కంప్లీట్ అయ్యేసరికి 2 అయితే అయింది. కర్రీ రైస్ అయితే తొందరగా అయిపోయింది కానీ బట్ ఈ లెగ్ పీసెస్ మాత్రం చాలా అంటే చాలా టైం తీసుకుందండి. ఇంకా ఒక్కదాన్నేగా ఇవన్నీ కంప్లీట్ చేసేసరికి చాలా టైం పట్టిందండి. అందులోనే ఇంకా మా పాప బాగా చికా చేస్తుంటే తను కాసేపు ఆడిపించడం, కాసేపు పడుకోబెట్టడం, ఈ విధంగా తను చూసుకుంటూ వంట కంప్లీట్ అయ్యేసరికి 2 అయితే అయిందండి. మా మమ్మీ లేకుండా ఫస్ట్ టైం నా బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నానండి. యాక్చువల్ మా మమ్మీ అయితే వస్తా అని చెప్పిందండి. బట్ ఆ టైంకి వచ్చేసరికి కొంచెం వర్క్ అయితే కంప్లీట్ కాలేదు, అందుకని రాలేకపోతున్నాను అని అయితే హ్యాండ్ ఇచ్చిందండి. ఇంకా అప్పటి వరకు మా మమ్మీ వస్తుందని ఎంతో హోప్ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. బట్ మా మమ్మీ రాదనేసరికి కొంచెం అయితే డల్ అయ్యానండి. వంటంతా కంప్లీట్ అయ్యేసరికి ఇల్లు చూడండి ఫ్రెండ్స్ ఎంత మెస్సీగా ఉందో. మొత్తం ఇదంతా సర్దుకోవాలండి. ఇంకా అందులోనూ మా పాప చూడండి ఫ్రెండ్స్ ఇంటి నిండా అవి ఇవి పడేసి ఇంకా వంట అయిపోయినాక ఇదంతా క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకున్న వెంటనే మా హస్బెండ్ అయితే వచ్చారు. వంట ఇలా కంప్లీట్ అయింది, మా హస్బెండ్ అయితే ఇలా వచ్చేసారండి. ఇంక ఈవినింగ్ టైంలో ఫొటోస్ అలా దిగుదామని బయటకి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. ఆ ఫొటోస్ని కూడా లాస్ట్లో అయితే యాడ్ చేస్తానండి. ఫొటోస్ దిగి ఇంటికి వచ్చాక మా హస్బెండ్ అయితే నా బర్త్డేని ఈ విధంగా సెలబ్రేట్ చేస్తున్నారండి. ఇక్కడ నా ఎక్స్ప్రెషన్ చూడండి ఎంత కామెడీగా ఉంటుందని. యాక్చువల్ మా హస్బెండ్ వచ్చేసి టీవీలో అయితే హ్యాపీ బర్త్డే సుప్రియ అనే సాంగ్ అయితే పెట్టారండి. ఆ సాంగ్లో నా నేమ్ విని భలే కామెడీగా అనిపించిందండి. అందుకే నా ఎక్స్ప్రెషన్ అయితే పెట్టాను. ఇంకా మా బాబు అయితే ఆ స్పార్కిల్ లైట్కి అయితే దూరం వెళ్ళిపోయాడండి. ఎంత రమ్మన్న దగ్గరికి అయితే రావట్లేదు. ఇంకా లైట్ అయిపోయినాక మా బాబు అయితే నా దగ్గరకు వచ్చాడండి. చూడండి ఫ్రెండ్స్ మా పిల్లల్లో హ్యాపీనెస్ చూడండి. ఇంకా మా బాబు గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదండి. ఇలాంటి చిన్న సెలబ్రేషన్స్ అయితే వాడు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడండి. మీకు వాడి ఫేస్లో చూస్తుంటేనే అర్థమవుతుందండి. ఇంక ఇక్కడ మా హస్బెండ్ పేపర్ షాట్ అయితే చేస్తుంటే చాలా భయపడ్డారండి. చూడండి మా పిల్లలు. మా హస్బెండ్ నా కోసం అయితే గిఫ్ట్ అయితే తీసుకొచ్చారండి. గిఫ్ట్ కొన్న విషయం కూడా నాకు తెలియదు. ఇంట్లో పెడితే ఆ గిఫ్ట్ని నేను ఎక్కడ చూస్తానో ఏంటో అనేసి వాళ్ళ ఆఫీస్లోనే పెట్టుకున్నాడంటండి ఆ గిఫ్ట్ని. ఇక్కడ వీడియో అయితే కొంచెం క్లారిటీగా లేదండి, బట్ కొంచెం మెమొరీగా ఉంటుందని క్లిప్ని అయితే యాడ్ చేశాను నేను. బాబు అయితే అందులో ఏదో తినేది ఉందనేసి చాలా ఎక్సైటివ్ ఫీల్ అవుతున్నాడండి. వాడి ఫేస్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఫైనల్గా మా హస్బెండ్ అయితే నా కోసం వాచ్ అయితే తీసుకొచ్చారండి. బట్ చాలా కాస్ట్లీ అంటండి ఆ వాచ్. నేనైతే అడిగాను, నాకు ఎందుకు ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇంట్లోనే ఉంటున్నా కదా అనేసి అడిగితే
నాకు నచ్చింది అందుకే తీసుకున్నాను అని అయితే చెప్పాడంటే. మీకు ఈ వాచ్ కాస్ట్ ఎంతో తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకా తర్వాత ఆ వాచ్ని అయితే నేను పెట్టుకొని చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. వాచ్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. సెలబ్రేషన్స్ అంతా కంప్లీట్ అయ్యాక ఇంకా లాస్ట్ ఫుడ్ అయితే తింటున్నామండి. ఇంకా వీడియోలో నేను ఏమేమి పే చేశాను అవి అయితే చెప్తున్నానండి. ఇంక బట్ లాస్ట్కి అయితే నేనేం వంట చేసినా నేనే మర్చిపోయానండి. ఇంకా చేయగా మర్చిపోయింది అంటారు కదా, ఆ విధంగా అయితే నేను చేసిన వంట నేనే మర్చిపోయాను ఫ్రెండ్స్. చూడండి అందులో ఈ మధ్య ఏ అకేషన్ అయినా నేను చేసిన వంటలు అయితే చాలా అంటే చాలా బాగా కుదురు. ఏంటది? లెగ్ పీస్, చికెన్ కర్రీ అంతే, పెరుగు. బాగుందా? ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.